ఇక్కడ టెంపుల్ ఉంది, ఇదే టెంపుల్ ఏంటి మనం రావాల్సిందే. వావ్ వావ్, చూసావా బ్రో? మళ్ళీ మనం బ్యాక్ టు ది సేమ్ రూట్. ఇందాక వచ్చాం కదా, వావ్ బ్యూటిఫుల్ అన్నాం కదా, ఇంకా ఈ రూట్ మొత్తం అలానే ఉంది. ఇలానే రికార్డ్ చేస్తూ పోతే ఎంత రికార్డ్ చేసినా చేయాలనిపిస్తుంది. అలా ఇక్కడ ఈ రూట్ చూడు బ్రో ఎలా ఉంది. వావ్, ఇంత లాంగ్ స్ట్రెచ్ ఉంది చూసారా, స్ట్రైట్ ఒకటే రోడ్డు. నమామి శమిశాన నిర్వాణ రూపం. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 9:19 అవుతుంది, అరౌండ్ 9:20 అవుతుంది. సో డే 3 అనమాట. ఇది మన పంచరామాల యాత్రలో. ఇప్పుడు ఈ రోజు ద్రాక్షారామం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ మన లాస్ట్ పంచరామం అమర్లకోట. ఈ రెండు చూసుకుంటే మన పంచరామాల యాత్ర కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఈ రూమ్ గురించి చెప్పాలంటే మనకి 1000 రూపీస్కి అయితే వచ్చింది. బ్రో మనమైతే మన రైడ్ని మళ్ళీ స్టార్ట్ చేసాము. టువర్డ్స్ ద్రాక్షారామం, హెడ్డింగ్ టువర్డ్స్ ద్రాక్షారామం, అవర్ 4th పంచరామం. సో టైం ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది, 10 AM. క్లౌడీగా ఉంది ఈరోజు వెదర్ అయితే. ఇలానే ఉండాలనుకుంటున్నాను. డే మొత్తం ఎలా ఉంటే బాగుంటుంది. ఈరోజు అయితే వెదర్ అయితే బాగుంది యానాంలో. మరి ఇంకా మనం ఇక్కడ నుంచి దాటాక ఎలా ఉంటుందో అనేది చూడాలి. యానాం చూసారా, కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు. వావ్, ఇది ఇంకా మార్నింగ్ 7, 6 అలా అనిపిస్తుంది వెదర్. టైం 10 అయినా కూడా. సో ఇప్పుడు ఫస్ట్ మనమైతే పెట్రోల్ బంక్ వెళ్ళాలి. నిన్న మనం మధ్యాహ్నం ఫిల్ చేసుకున్న 500 వస్తే అయిపోయింది. మళ్ళీ మనకి ఇంకొక 400 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక ఫుల్ ట్యాంక్ పడుతుంది ఇది. ఏ బాబాయ్, బాబాయ్ మంచి డ్రైవింగ్ చేస్తున్నాడు ట్రాక్టర్. వావ్, గడ్డి, ఎండుగడ్డి, డ్రై గ్రాస్, భలే ఉంది అసలు లొకేషన్. వావ్ వావ్. యాక్చువల్లీ మనం ద్రాక్షారామంకి వెళ్ళిపోతున్నాం కదా, అయితే ఈ రూట్ దాటిపోతే ఇంకా యానాం ఫినిష్ అయిపోతుంది ఇటువైపు. సో మనం యానాంలోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కూడా లేదు అందులోకి. ఇది యూనియన్ టెరిటరీ కదా, ఇక్కడ ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటాయి, ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి కదా. సో ఇక్కడే కొట్టించుకోవడం వల్ల ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా. అది పక్కన పెడితే పెట్రోల్ కూడా మనకు లేదు. అందుకే ఫస్ట్ బంక్కి వెళ్దాం అనుకున్నాను. కానీ మనం ద్రాక్షారామంకి వెళ్ళే రూట్లో వెళ్తే ఒక 15 కిలోమీటర్స్ వరకు బంక్ ఏం లేదంట. బ్రో యానాంలోని హెచ్పి పెట్రోల్ బంక్కి వచ్చేసాము. రేట్ ఎంత ఉందో చూద్దాము. 89 రూపీస్, 89.62 రూపీస్. వావ్, మన దగ్గర ఎంత 108 పెట్రోల్ కాస్ట్. 108 కదా, ఇక్కడ 89 పెట్టే డైరెక్ట్. అదే ఫోన్పే అయితేనే అలా చేయగలం కదా, క్యాష్ అయితే చేయలేం, పాయింట్స్లో వస్తుంది. అందు లేదు, లీటర్స్ లెక్క కొట్టిద్దామని. ఎంత ఇక్కడ ఉంది? 89, 99. ఓకే, ఇప్పుడు ఎంత చూసింది ఇది డీజిల్ది. ఇంతకుముందు ఎంత ఉండేది? 97 కాదు 99 అయిందా? ఎందుకు? ఓ మొన్న ఇదయిందన్న పెట్రోల్ క్రైసిస్. ఓకే, యానాంలో 99 రూపీస్ ఉంది పెట్రోల్. మనకి ఆంధ్రప్రదేశ్లో 108. అంటే ఎంత డిఫరెన్స్? 9 రూపీసే కదా. 9 రూపీస్ డిఫరెన్స్ ఉంది బ్రో. చూసావా బ్రో? మళ్ళీ మనం బ్యాక్ టు ది సేమ్ రూట్. ఇందాక వచ్చాం కదా, వావ్ బ్యూటిఫుల్ అన్నాం కదా, ఇంకా ఈ రూట్ మొత్తం అలానే ఉంది. ఇలానే రికార్డ్ చేస్తూ పోతే ఎంత రికార్డ్ చేసినా చేయాలనిపిస్తుంది. అలా ఉంటుంది బ్యూటీ. మనకి ఈస్ట్ గోదావరి సైడు మొత్తం కోకోనట్ ట్రీస్తో వావ్, అసలు
చూస్తుంటే అసలు లైవ్లో చూస్తే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఏంటి ఎంత ఎంత సో మచ్ ఆఫ్ గ్రీనరీ మ్యాన్, సో మచ్ ఆఫ్ గ్రీనరీ. నాకు ఇలాంటి ఏరియాస్లో ఉండడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి రైడ్స్, ఇలాంటి పీస్ఫుల్ రైడ్స్ కోసమే నేను ఇటువైపు వచ్చేది. పంచరామాల యాత్ర. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ పంచరామాల టెంపుల్స్ని విజిట్ చేయండి. బెటర్ యూ గైస్ విజిట్ ఇన్ డిసెంబర్. కార్ మీద వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఏసీ లైక్ సమ్మర్ అయినా ఎప్పుడైనా. బట్ మనలాంటి మోటో రైడర్స్ అయితే షెట్ బ్యాడ్. మనది బైక్ది ఇక్కడ ఇది ఊడిపోయింది, మీకు చూపించడం మర్చిపోయినా. నైట్ టైం అయింది, సో అందుకే మీకు చెప్పలేదు. మనం ఫోన్ హోల్డర్ ఊడిపోయింది. సో ఫోన్ హోల్డర్ ఒకసారి పెట్టించేసుకుంటే సెట్. ఎవరైనా ఉన్నారా? ఇది కొంచెం ఇక్కడ బిగించాలి ఒకటి. ఇది జారిపోయింది బ్రో, ఒకసారి ఇది టైట్ చేయరా దీనికి బ్రో. ఇది కూడా కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఇది ఇలా కొంచెం ఇటు తీరా, ఇలా నట్టుతో లూజ్ చేసి ఇటు తిప్పితే స్ట్రైట్ పొజిషన్. ఇది ఎక్కడ వస్తుంది? అవునా, బుస్ ఏదిరా? బుస్ తీయలేదా? బుస్ జారిపోయిందేమో ఇద్దరా. షెట్ బ్రో, ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది బ్రో లోపల. నేను డైరెక్ట్గా ఇలా తీస్తాను, అది జారిపోయినట్టున్నా. అయితే ఇంకా అవ్వదు ఇది, ఇంకంతే. వెనక నుంచి మనిషి చెప్తే ఇంకా ఫాలో అవ్వాలి. ఇలా మొత్తం గ్రీనరీ ఉంటే ఫుల్ పాజిటివ్ వైపు కదా. ఐస్ క్రీమ్ బండి ఇలా రోడ్డు మధ్యలో నుంచి వెళ్తుంటే వావ్. ఇక్కడ ఒక టెంపుల్ అని చూసారా? నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, నమో నమో. వావ్, దిస్ బ్యూటీ ద నేచర్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ ఉంది. వావ్, ఫుల్ పాజిటివ్ వైబ్. అందుకే గోదావరి వచ్చేయాలి. గోదావరి వాళ్ళకి, అల్లుడైన వాళ్ళకి మంచిగా ఉంటుంది. మంచి నేచర్తో పాటు మంచి ప్రాపర్టీస్ కూడా కదా. ఇక్కడ మొత్తం ఫుల్ మంచి ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది. ఎటు చూసినా పంట. అందుకే ఎటు చూసినా గ్రీనరీ, గ్రీన్ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా గోదావరి. చూసారా రివర్స్ ఎంత ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నాయో. అబ్బాయి రెండు చెరుకు బండి కనిపించింది మనకంతా. ఈ సమ్మర్ జర్నీస్ కదా, ఎంత వీలైనంత చెరుకు, కోకోనట్ వాటర్ తాగితే అంత మంచిది. అబ్బాయి ఏ ఊరు ఇది? ఊరి పేరు యాగాయంపేట. ఓకే, దగ్గరికి వచ్చాం అప్పుడే. 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు బండి మీద ఎంచేపు వెళ్తారండి. రోడ్డు వేస్తున్నారు, పక్క వస్తుంది వెళ్ళాలి. రోడ్డు వేస్తున్నారు, సిమెంట్ రోడ్డు ఊళ్ళో. అవునా? అలాగే వెళ్ళినవారు ఇలాగ ఊళ్ళోంచి రావులవారి గుడికానికి వెళ్తే వెళ్ళాలి. గుడికాని జనం వెళ్తారు, సో మీకు తెలుస్తుంది. ఆ జనం కూడా వెళ్ళిపోతారు. ఓకే, అర్థమైందండి. ఇలా వెళ్ళాలా?
ఇక్కడ చూసుకుంటే ఈ స్వామిని భీమేశ్వర స్వామి అని అంటారు. ఈ స్వామితో పాటు మాణిక్యాంబ వారు కూడా ఉంటారు అనమాట. ఇక్కడ ఇదే దీని స్పెషాలిటీ. అంటే దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు అనమాట ఈ ఆలయాన్ని. విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटिप्रभा श्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबाले. నచ్చిన విషయం ఏంటంటే వెళ్ళగానే మజ్జిగ పెడుతున్నారు ఎంట్రన్స్ లో. మజ్జిగ తాగేసి నీట్గా 2 అంతస్తుల్లో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాం. మంచి అన్నదానం కూడా పెట్టారు. మనమే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. కరెక్ట్ టైంకి మనకి అన్నదానం కూడా దొరికింది. కుమారరామ దేవాలయంకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి సామర్లకోటకి మనకి 38 కిలోమీటర్స్ చూపిస్తుంది. 58 మినిట్స్ అంట, ఆల్మోస్ట్ 1 అవర్. అక్కడ టెంపుల్ మధ్యాహ్నం అయితే 12కి క్లోజింగ్ అని ఉంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ కూడా 1కి క్లోజింగ్ ఉంది, కానీ సాయంత్రం 4 వరకు తీసే ఉంటుందంట. ఈరోజు ఏదో శివరాత్రి అంటున్నారు. సంవత్సరంకి నెలకి ఒక శివరాత్రి వస్తుందంట. ఇలాంటివి 12 శివరాత్రులు కలిపి ఒక మహాశివరాత్రి చేసుకుంటారంట. అదే శివరాత్రి అంటే ఇప్పుడు శివరాత్రి ఏంటి, మహాశివరాత్రి అంటున్నారు, శివరాత్రి అంటున్నారు ఏంటంటే, అప్పుడు నా డౌట్కి ఇలా చెప్పారు. ఈ అన్ని శివరాత్రులు కలిపి ఒక శివరాత్రి చేస్తారంట. ఇక్కడైతే 12కి మూసిన టెంపుల్ మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. కాకపోతే ఈరోజు మనం లక్ అనుకోలే, ఇంకేమనుకోలే. మరి ఈరోజు అయితే టెంపుల్స్ 4 వరకు ఏది క్లోజ్ చేయరు అని చెప్తున్నారు ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు. సో మన లక్ బాగుంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఈ దర్శనం కూడా అయిపోతుంది. తొందరగానే అయిపోవడమే కావాలి మనకు కూడా. లేదంటే మళ్ళీ 4 o'clock వరకు మనకి దర్శనంకి వెళ్ళే ఛాన్స్ లేదు. మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది బ్రో అప్డేట్ టిల్ నౌ. మన పంచరామాసు 1 పంచరామ ఈజ్ లెఫ్ట్, దట్ ఈస్ కుమారరామ స్వామి. జై శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఇంకొక విషయం ఏంటంటే మనకి 18 శక్తి పీఠాలు ఉన్నాయి కదా. 18 శక్తి పీఠాలు అంటే ఒక పుణ్యక్షేత్రాలు, ఒక పవర్ఫుల్ టెంపుల్స్ అని. అందులో ఒకటి 12వ శక్తిపీఠంగా ఉన్నది మన ద్రాక్షారామం అనమాట. అదొక స్పెషాలిటీ ఇక్కడ. సో ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇటువైపు రూట్స్ అన్నీ బాగుంటాయి, మంచిగా గ్రీనరీ. మనకి ఈస్ట్ గోదావరి అంతా సూపర్ బాగుంటుంది అసలు. ప్రజెంట్ వెదర్ ఎలా ఉందంటే బ్రో, బండి మీద వెళ్తే చల్లగానే ఉంది కొంచెం. అంటే మరీ అంత సన్నలేదు, మబ్బుగా ఉంది కదా. ఆగితే మాత్రం మొత్తం హ్యూమిడిటీ మొత్తం తెలుస్తుంది, వేడి మొత్తం తడిచిపోతుంది లోపల. అంటే మొన్న 2 days మీదకి ఈరోజు కొంచెం బెటర్. మరి ఈ ఏరియాలో అలా ఉందో, ఈరోజు మొత్తం ఎలా ఉందో తెలీదు, చూద్దాం. ప్రజెంట్ టైము 12:30 అవుతుంది అరౌండ్. సో 12:30కి క్లైమేట్ ఎలా ఉంది ఈరోజు. లొకేషన్ కూడా బాగుంది ఇక్కడ. వావ్, కోకోనట్ ట్రీస్, ఇది తాటి చెట్లు, ఐస్ యాపిల్ ట్రీస్, పామ్ ట్రీస్, కొబ్బరి చెట్లే. సారీ, చిన్నగా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోయాను. కొబ్బరి చెట్లు ఇవి. బయటికి తిరగాలంట మనం. భలే ఉన్నాయి అసలు ఇక్కడ విలేజెస్. మంచి గాలి, ప్రకృతి, కాలుష్యం లేని ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ. క్వాలిటీ లైఫ్ ఉంటుంది కదా ఇక్కడ, క్వాలిటీ లివింగ్. కాకపోతే పొట్టకూటి కోసం పట్టణాలు తొక్కక తప్పదు కదా. ఫార్మింగ్, వ్యవసాయం చేసుకుంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్ బెస్ట్.
సామర్లకోట అని పేరు పెట్టారు గుడికి, దగ్గరికి వచ్చాం అనుకుంటా. కండ్రిగా అంట బ్రో ఇది. ఇక్కడ ఈ రూట్ చూడు బ్రో ఎలా ఉంది. వావ్, ఎంత లాంగ్ స్ట్రెచ్ ఉంది చూసారా. స్ట్రైట్ ఒకటే రోడ్డు, అటుపక్క ఇటుపక్క కోకోనట్ ట్రీస్, చుట్టూ మొత్తం ఫామ్ ఫీల్డ్స్. భలే ఉంది అసలు. ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది సామర్లకోటకి. నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అరౌండ్ గోదావరి. గోదావరి చుట్టుపక్కల ఊరు ఉంటే ఇలా ఉంటుంది. సమ్మర్ ఇది, పీక్ సమ్మర్లో కూడా ఇంత పచ్చదనం కనిపిస్తుంది ఇక్కడ. వావ్, అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ ఎంత బాగున్నాయో. మొత్తం చేపల చెరువులే. అసలు ఇటువైపే చేపల చెరువులు ఎందుకు ఉంటాయి, ఎందుకు కొబ్బరి చెట్లు పెరుగుతున్నాయి అనే క్వశ్చన్స్ నేను ఆల్రెడీ అడిగి ఉంటాను. మర్చిపోయింటే ఆ క్వశ్చన్స్కి కొంచెం కామెంట్ చేయండి. సామర్లకోట కాకినాడ జిల్లా అని ఇక్కడే బోర్డు కనిపించింది బ్రో, వెల్కమ్ అని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం చేపల చెరువులే. మొత్తం చాలా పెద్ద సైట్లో చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎవరో కానీ. అంటే చేపలు అంటున్నాను, చేపలు ఒకటి కాదు, చేపలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు. అక్కడ చూడండి కొంగ ఎలా వెళ్తుందో తినడానికి చేప పిల్లల్ని. ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ వరకు ఉండి అటువైపు మొత్తం లోపలికి అంతా చెరువులే. చెరువులు అంటే వీళ్ళు పొలాల్లో వాటర్ వదిలి ఇలా చిన్న చిన్న చెరువుల్లాగా అన్నమాట, చిన్న చిన్న పాండ్స్ లాగా తయారు చేస్తారు. వరం బస్సు చూడండి ఎలా వెళ్ళిపోతుందో. నా మీదకి వచ్చేస్తున్నాడు. వేట్లపాలెం అంటే అది. సామర్లో కూడా వచ్చేసాం అనిపిస్తుంది. ఈ రూట్ చూసారా, పెద్ద రోడ్ అయింది కొంచెం. ఇక్కడ లారీస్ బస్సెస్ కూడా తిరుగుతున్నాయి. సామర్లకోట బోర్డు. ఎస్, ఇక్కడ నుంచి సామర్లకోట. ఇక్కడ రైట్ అంట, లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుందో బైపాస్ వచ్చేద్దేమో నాకు తెలిసి. ఇది ఊర్లోకి అనుకుంటా. చూడండి బస్సెస్ వెళ్తున్నాయి పైనుంచి. చూసారా బస్సు. మనకి ఇది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టుంది రూట్. సో అలా వస్తున్నాయి, అలా వచ్చి రైట్కి వెళ్ళాలా. మా చెత్తవా ఇటని చెప్పాడండి. ఇటు వచ్చాం, రాంగ్ రూట్లో వచ్చామంట. ఇందాక చూపించిన బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలంటే మనం. ఇటా దీనిపైనుంచా? దానిపైనుంచి బైకులు కూడా వెళ్తాయా? ఓ వావ్, ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ అయితే మనకి. దీనిపై నుంచి వెళ్ళాలంట. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇదే టెంపుల్ ఏంటి మనం రావాల్సిందే. వావ్, ఈ టెంపులేనా? భలే ఉంది ఇది ఈ బ్రిడ్జ్. సైడ్కి ఏదో ఊర్లో ఉన్నట్టుంది సామర్లకోట దగ్గర.
మళ్ళీ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసాం. ఎదురుగా కనిపిస్తుంది అదేనా? అదే కదా, ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే మనం వెళ్ళాల్సిన టెంపుల్. అందుకే మామూలుగా ఇంటర్నెట్లో చూస్తే ఈ చుట్టుపక్కల మంచి ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఒడిలో ఉంటుంది అన్నారు. చూస్తుంటే అర్థమవుతుంది, మొత్తం చుట్టూ కొబ్బరి తోటలు. వావ్, బాగుంది, పెద్దగానే ఉంది. ఇప్పుడు మన ద్రాక్షారామంకి వెళ్ళాం కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. ద్రాక్షారామం లాగా ఉంది కదా. సామర్లకోట, ఉచిత అన్నదానం ఇక్కడ కూడా ఉంది. I am waiting for a bus at the end of the night, under street lamp, bent face flame by the light. బ్రో, నేను ఇంకా ఈ ఒక్క రోజైనా లక్ ఫేవర్ చేస్తుందేమో అనుకున్నా, బట్ ఎక్కడో చిన్న డౌట్. మనకి లక్కి అస్సలు పడదు, 0.1% కూడా దానికి నేనంటే ఇష్టం లేదు. మన లైఫ్లో ఎంత కష్టపడినా లక్ కలిసి రాకపోతే మాత్రం మొత్తం జీరోనే బ్రో. అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా. ఈ రోజు ఏదో శివరాత్రి అన్నారు, టెంపుల్స్ 4 వరకు ఉంటాయి అన్నారు, ఎర్లీ దర్శనం అయిపోతుంది అనుకుంటే, బట్ ఇక్కడ ఈ టెంపుల్లో అలా ఏం లేదు, నార్మల్ టైంలోనే నడుస్తుంది అన్నారు. అంటే 12కి క్లోజ్ అయ్యి మళ్ళీ 4కి తీస్తారనమాట. సో అందుకే ఇంకా ఏం చేయలేక ఇదిగో ఇలా ఈ చెట్టు కింద ఎండలో 4 వరకు మామిడి పండులా ముగ్గుపోవాల్సిందే. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् బ్రో, మన పంచరామాల యాత్ర ఫైనల్ గా ముగిసిందని చెప్పొచ్చు. కుమారరామస్వామి ఆలయంతో ఫినిష్ చేస్తున్నాం మనం. వావ్, భలే ఉంది కదా. ఇప్పుడు ఆపోజిట్ లో సన్ కనిపిస్తున్నాడు. సో బ్రో, ఇది మన పంచరామాల యాత్ర. చూసావు కదా, నువ్వు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒకప్పుడు విజిట్ చెయ్యు. మన 3 days రైడ్ 3 వీడియోస్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ముందు 2 వీడియోలు చూడడానికి ట్రై చెయ్యి. ఈ సిరీస్ మొత్తం పంచరామాల యాత్ర మొత్తం చూస్తామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడు, కొంచెం చూడాలి, చూడు. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి పంచరామాల యాత్ర గురించి. లైక్ పంచరామాస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే. 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మంచిదని చెప్పండి. శివరాత్రి ముందు రోజు ఈ టెంపుల్స్ని
ఏదో ఒక టెంపుల్ని దర్శించుకున్నా మంచిదే అని చెప్తున్నారు. అంటే మన పురాణాల్లో చెప్తున్నారు, నేను కొన్ని వీడియోస్లో చూశాను. ఇంకా మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వైజాగ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఈ రైడ్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని కాదు మేజర్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఆడియో ప్రాబ్లం వచ్చింది. ఆడియో మీడియా మోడ్ మనం కనెక్ట్ చేస్తాం కదా, ఆడియో జాక్ కనెక్ట్ చేయాలంటే గోప్రోకి మీడియా మోడ్ అని పైన ఎక్స్టర్నల్ ఒక బాడీ లాగా వస్తుంది. ఆ బాడీని కనెక్ట్ చేస్తే మనకి దాంట్లో పిన్స్ ఇస్తాడు. ఆ పిన్స్ని కనెక్ట్ చేస్తే మనకి బాడీ వస్తుంది. బట్ ఏంటో ఆ మీడియా మోడ్ ఎర్రర్ లైక్ చూపించట్లేదు అనమాట, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది వీడియోస్ రికార్డ్ చేస్తున్న టైంలో. సో మొత్తం ఆడియో మొత్తం ఖరాబ్ అయింది. బ్రో ఇప్పుడు మనం పిఠాపురంలో రైడ్ చేస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పిఠాపురంలో ఉన్నాం మనం. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే కాకినాడ అంట, స్ట్రైట్ వెళ్తే పిఠాపురం, ఇక్కడ నుంచి లెఫ్ట్ కదా. వెల్కమ్ టు విశాఖపట్నం బోర్డు వచ్చేసింది. బోయపాలెం, ఇక్కడ నుంచి మనదంతా విశాఖపట్నమే. బ్రో ఫైనల్లీ ఇన్ వైజాగ్ నియర్ టు హోమ్, ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఈ కిలోమీటర్స్ చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ చూడండి, 967 కిలోమీటర్స్ అయింది. ఇంకా 33 కిలోమీటర్స్ లెస్ టు 1000. అది బ్రో మన రైడ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసాము. టైం ఎంత అయింది చూద్దాము, 9:49 అవుతుంది.